హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె గుడి గంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మన రోహిణిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన ప్రభావతి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. తర్వాత ఏం చేసేది, బాగా రోహిణిని కొడుతుంది అనమాట. అందరు అత్తగిట ఆపది, నేను బాధపడుతున్నా, నేను మోసపోయినా, మీరు అందరు ఎందుకు వస్తున్నారు అడ్డమని వాళ్ళందరినీ తోసేసి తను కొడుతుంది అనమాట. అలా కొట్టడం మంచిది కాదని చెప్తే గిట కొడుతుంది అనమాట. కొట్టగానే ఇంత మోసం చేస్తావా, నాకు అన్ని అబద్ధాలే చెప్తావా అని ఫుల్ తిడుతుంది అనమాట. తిట్టిన తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటుంది. అనగానే నువ్వు కాదు చెప్పాల్సింది, మనోజ్ చెప్పాలి అని అంటే, అమ్మ ఒకతే కాదు నాన్న, నేను గిట్ట మోసపోయాను అని అంటాడనమాట. అనగానే వాళ్ళ అమ్మ ఏం చేస్తే మెడలు పట్టుకొని బయటికి వెళ్ళగొట్టేస్తాడు అనమాట. బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే పాటేశాడు అనమాట. ఒక పాటేశాడు. అలానే జరిగిన అన్ని గుర్తు తెచ్చుకుంటూ రోహిణి రోడ్డు మీద అలానే నడుచుకుంటూ వెళ్తుంది. దివ్య అనుకుంటుంది అనమాట, ఒకవేళ వాళ్ళ ఇంట్లో తెలిస్తే చాలా ప్రమాదం ఉంటుంది, తిను ఫోన్ చేస్తే ఫోన్ చేయలేదు ఏంటి అని దివ్య అనుకుంటుంటే, దివ్య వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట. నీకు 100 ఏళ్ళే అంటే 100 ఏళ్ళు కాదు, ఒక్క నిమిషం గిట్ట నేను ఉండాలనుకుంటేదంటే ఎందుకంత కోపంగా ఉన్నావంటే, ఏం లేదు నేను ఆడిన నాటకం అంతా మొత్తం తెలిసిపోయిందని అంటే అంటది. నువ్వు వెళ్ళిన పెళ్ళి ఎవరిదో కాదు, మాణిక్యం వాళ్ళ మేన అల్లుంది పెళ్ళి, అది తెలుసా నీకు అని అంటది అనమాట. అన్న తర్వాత నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఆ పెళ్ళి గురించి నేను చెప్పాలని కాల్ చేస్తే నువ్వు ఒకసారి లిఫ్ట్ చేసి నేను మేకప్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశావు. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్టే చేయలేవు. మళ్ళీ నీ గురించి వద్దామని నేను వస్తుంటే నాకు ఎమర్జెన్సీ పని పడి నేను రాలేకపోయాను అని అంటే, మొత్తం తెలిసిపోయింది అని అంటే, మాణిక్యం మొత్తం చెప్పేశాడంటే మొత్తం తెలిసిపోయింది, నేను మలేషియా నుంచి రాలేనని తెలిసిపోయింది. మా అత్తయ్య నన్ను మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొట్టింది, తన ఫేస్లో నన్ను అసహ్యంగా చూసింది నన్ను అని అంటే అనమాట. మీ అత్తకు నువ్వు అంటే ఇష్టమే కదా అంటే, నేనంటే కాదే, వెనుక ఉన్న డబ్బు అంటే ఇష్టం తనకు, ఇప్పుడు అదే లేకుండా పోయింది కాబట్టి అందుకే అలా చేసింది అని అంటే అనమాట. అయితే మనోజ్ ఏమనలేడా, మనోజ్ నిన్ను కాపాడలేడా అంటే, మనోజ్ ఏం చేసిండే, నన్ను బయటికి వెళ్ళగొడితే అలానే బండరాయిలాగా అలానే నిండిపోయాడు అని అంటది అనమాట. అలాగే నిలబడిపోయాడు అని అంటది. ఆ మనోజ్కి ఎంత బాధ ఉంటుంది, నువ్వు అంత అబద్ధాలు చెప్తే అతని బాధ ఉండదా అని అంటది అనమాట. తర్వాత ఓన్లీ అదొకటే తెలిసిపోయిందా, నీకు పెళ్ళైంది అని గిట్ట తెలిసిపోయిందా అని అంటే, ఏం లేదు, అది గిట్ట తెలిసిందే, నా చావుకి నీకు ఇన్విటేషన్ పంపించేవాళ్ళు అని అంటది అనమాట. ఓన్లీ అదొకటే తెలిసింది, ఇంకా ఇది తెలియలేదు అని అంటే, ఇంకా అంటది అనమాట. ఎలాగోలాగో మా మామగారు పరువు కోసమన్నా నన్ను పిలుస్తారు, ఆ ఇంటి పెద్ద కోడల్ని నేను, మా అత్తయ్య తర్వాత నేనే కదా, నేను ఎలాగోలాగో పిలుస్తారు, వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్తాను, అప్పుడు చూపిస్తాను అంటే, నువ్వు ఇప్పుడు పైసలు లేని దాని మనం తెలిసిపోయావు కదా, నేను నీచంగా చూస్తే నన్ను ఎందుకు నీచంగా చూస్తాడు, నేను అందరు కోడల్లాక కాదు, ఒక మూలలో కూర్చొని నేర్చుకుంటా కూర్చోడానికి, ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను నేను తనకు అని అంటది అనమాట. అనగానే చాలా పొగరుగా మాట్లాడుతుంది. నీకు ఇంత కాన్ఫిడెంట్ ఏంటి అని అంటే, ఎన్ని రోజులు నిజం ఏంటో తెలిసిపోతుందని భయపడ్డాను, కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయిందని అంటే, ఒక నిజం అయితే తెలిసిపోయింది, ఇంకో నిజం చింటూ అనే ఒక పెద్ద నిజం ఉంది కదా, అది తెలిసిపోతే ఏం చేస్తామనంటే, అది తెలిసినప్పుడు నేను చూస్తానులే, ఎక్కువ అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను, ఇప్పుడు మా అత్తయ్యని ఎలా చేతిలో పెట్టుకోవాలో అలా చేస్తాను నేను చూడు అని అంటది అనమాట. నువ్వు ఇలా కోరుకుంటున్నావు, నీ లైఫ్ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటది అనమాట. నేను ఎందుకు మనోజ్ నేను ప్రేమిస్తున్నాను, మనోజ్ అసలు వదిలి ఉండలేను, నేను కోరుకున్న జీవితమే నేను అనుభవిస్తాను చూడు అని అంటది అనమాట. అనగానే తర్వాత మీనా బాలు బాధపడుతూ ఉంటారు. ఇల్లు అంతా నిశ్శబ్దం అయిపోయింది, ఇలా అయిపోయింది, తనేంటి అలా మోసం చేసింది అని అంటే, అంత కారణం మనోజ్ గాడే. అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏందో తెలియకుండా ఇంటికి తీసుకొచ్చి పెళ్లి తీసుకొని వచ్చాడు. ఇప్పుడేమో పిచ్చివానిలాగా గోడలు చూసుకుంటూ నడుస్తున్నాడు అని అంటాడు అనమాట. మనోజ్ దిక్కులు చూసుకుంటా కిందికి వస్తాడు అనమాట. బాలు మీనాని చూస్తాడు. బాలు మీనాని చూసిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఒక బాటిల్ తీసుకొని గ్లాస్లో నీళ్ళు పోస్తాడు. తర్వాత బాటిల్తోనే తాగేస్తాడనమాట. తాగేసి బాటిల్కి నువ్వు చల్లగా ఉండాలి అని అంటాడు. మళ్ళీ అటు నడుచుకుంటూ వచ్చి, మీరు చల్లగా ఉండాలి, గోడలకు చల్లగా ఉండాలి అని అంటాడు అనమాట. మీనా భయపడుతుంది, ఏంటని ఇలా చేస్తున్నాడని. మళ్ళీ పోతాడు, మళ్ళీ నీళ్ళు తాగుతాడు. ఏంటని వాటర్ ఎక్కువ తాగుతున్నాడు ఏంటి అని అంటే, మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింటే మందు ఎంతగానో తాగేటోళ్ళు అని అంటుంది అనమాట. అనేదాన్ని బాలు ఏం చేస్తాడు, వెళ్ళి మనోజ్ ఒక చెంప వలగొడతాడు అనమాట. ఏమైంది అసలు నీకు అని అంటే, నువ్వెందుకు ఎడారికి వచ్చావు అంటే, ఇప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నావా, అమ్మ నిన్ను చూడాలి అని పాట పాడుతున్నావు అంటే, నాకు పాట రాదు కదా రా అని అంటారు అనమాట. అన్న తర్వాత వాళ్ళ నాన్న వస్తాడనమాట. వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, ఇతను ఎవరు రానంటే, నేనెవరు రా అంటే, బాలు ఎవరు రా అంటే మీ నాన్న అంటారు. వాళ్ళ నాన్న అంటాడు, రోహిణిని ఎందుకురా ఫోన్ చేసి మాట్లాడావంటే, లేదు నాన్న అంటే, తను వెళ్ళిపోయింది కదా అంటే, వెళ్ళిపోలేదురా వెళ్ళగొట్టపడింది అని అంటే అనమాట. ఏదైనా వెళ్ళిపోయింది కదరా, మోసం చేసింది కదా, ఎలా మాట్లాడాలి నేను అని అంటే, నువ్వే కదరా మోసపోయావంటున్నావు, తను చెప్పేది వినొచ్చు కదా అంటే, చెప్పే కదా నాన్న వెళ్ళిపోయింది అని అంటది అనమాట.
అని అంటాడనమాట. 100 అబద్ధాలు చెప్పినా కానీ క్షమించాలిరా, తను నీ కాపరం కోసమే కదా అలా చేసింది, ఎందుకు అలా చేస్తున్నావు, కలిసిపోవచ్చు కదా, ఇంటి గుట్టు బయట తెలిస్తే అందరూ నవ్వుకుంటారు, తొందరగా వెళ్ళి తనతో మాట్లాడి మీరిద్దరు సెటిల్ చేసుకోండి అని అంటే, ఇక మన బాలుగిట మంచి చెప్పనీకపోతే ఎందుకు చెప్తున్నావురా నువ్వు, ఇదంతా కారణం నువ్వే కదారా, మేమిద్దరం ఏమన్నా తప్పులు చేస్తే ఎప్పుడు బయట పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అని అనుకుంటారు, ఇప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా, సంతోషపడండి అని అంటదన్నమాట. ఏమ్రా నువ్వు అంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు మీ అమ్మలా కానీ వాళ్ళ నాన్న అంటారనమాట. లేదు నాన్న అని అంటారనమాట. అనేసి వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వేం బాధపడకు నాన్న, నేను ఎలాగలో వాళ్ళిద్దరిని కలిపేటట్టు చేశానని బాలు చెప్తాడు. చెప్పగానే వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనమాట. తనని ఎలాగలో ఇంటికి రానివ్వు, ఎందుకంత గణం ఎందుకు అవుతున్నావు, కొంచెం క్షమించవచ్చు కదా అని అంటే, ఎలా క్షమిస్తానండి, తనను ఎంతో నమ్మాను తెలుసా అని అంటే అనమాట. మళ్ళీ పెళ్ళిలో తనకు పెళ్లి చేస్తుంటే నేను చాలా నమ్మాను నేను అని అంటే, ఆ పరాయి వాళ్ళని అలా ఎలా నమ్ముతావు నువ్వు అని అంటే అనమాట. ముందే తెలుసుకొని పెళ్లి చేసుకునేదాన్ని అని అంటే, లేదు మా నాన్న ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడు అని కళ్ళల్లో ఒత్తులు చేసి నన్ను వెయిట్ చేయించింది, కానీ వాళ్ళ నాన్న రాలేడు, పెళ్లి చేయించుకుంది తను అని అంటే అనమాట. అన్న తర్వాత తనని నేను వదలను అని అంటే, నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో అని, సరే పనుకుందాం పదా అని అంటే, నాకు నిద్ర రావట్లేదు అని అంటే అనమాట. అన్న తర్వాత ప్రభావతి ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని కొట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకు కొడుతున్నావే అని అంటే, ఏం లేదు అని కొట్టడానికి చూస్తే ఈరోజుకి సీరియల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.